షాల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం సహస్రదేవా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సర్వోమి విశ్వదా వద్వా అత్యధిష్టదశాం గుణం యద్భూతం యద్భవ్యం ఉదామృతప్రశేషానః యదన్నేనాతిరోహరి ఏతావానస్య మహిమా విశ్వపౌరుషః భూతాని తర్వాత గజమాలతో కూడా వారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. గజమాలతో గజల్ శ్రీనివాస్ గారు, జిల్లా సోపరాణి మేడం, చిదంబరం గారు, ఎస్వైకే గారు, కొండవీటి శ్రీనివాస్ గారు అందరూ మేడం గారిని సత్కరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మేడం గారి అవార్డు, మేడం గారికి సూపర్ స్టార్ కృష్ణ అవార్డు, గౌరవనీయులు పెద్దలు గజల్ శ్రీనివాస్ గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. మరి గజల్ శ్రీనివాస్ గారి సూచన మేరకు వారికి నటభారతి అని వారు మాకు సూచించారు. వారు నా దగ్గరికి వచ్చినప్పుడు వారికి సూపర్ స్టార్ కృష్ణ గారు అవార్డు ఇస్తున్నామంటే అది ఆశీర్వచనం అండి, కానీ ఇక్కడి నుంచి మా కవిత గారి పేరు పక్కన జీవితాంతం కూడా ఒక నామధేయం ఉండాలి. ఆ నామధేయం ఏమైతే బాగుంటుందని మేమందరం ఆలోచించి మేమందరం కలిసి ఆవిడికి నటభారతి అనేటువంటి బిరుదు ప్రదానం చేస్తున్నాము. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక నుంచి కవిత గారిని నటభారతి కవితగా మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకోవాలని, అలా ఆవిడని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సన్మాన పత్రాన్ని చదవలసిందిగా కోరుతున్నాను. హలో, నటనకు భాష్యం చెప్పిన, మాటలలో మృదు స్వభావం చూపిన, అందరితో కలుపుగోలుతనంతో, సహచరుల స్నేహ సౌశీల్యంతో, కృషి పట్టుదలతో తన నటనా సామర్థ్యాన్ని ప్రేక్షకులకు చాటి చెప్పిన మీకు మీరే సాటి, మీకు మరెవ్వరూ లేరు పోటీ, మనందరి అభిమానం పొందిన శ్రీమతి కవితా దశరథ్ రాజు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం లాంటి బహుభాషా చిత్రాలలో నటించిన మీరు మా అందరి ఆప్యాయత అభిమానాలు పొందిన మన తెలుగు ఆడపడుచు, మన ఆదరాభిమానాలు పొందిన నటీమణి కవిత గారు. నటనంటే ఆరో ప్రాణమని, కళా, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సేవా రంగాలలో ప్రతిభా పాఠవాలు చాటి చెబుతూ నటనతో ప్రతిభా పురస్కారాలు పొందిన మీరు ఎన్నో చిత్రాల్లో నటించిన, ఎందరో అగ్ర హీరోలతో అభినయించిన మీ నటనా కౌశల్యం ఎంతో ప్రశంసనీయం. పశ్చిమ గోదావరి జిల్లా నిడమరులో జన్మించి మద్రాసు మహానగరం చేరి సినీ రంగ ప్రవేశం చేసి విజయవంతంగా తెలుగు చలనచిత్ర రంగంలో రాణించి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన కథానాయిక మీరు. నలుగురికి మంచి జరగాలని, కొంతైనా మేలు చేయాలని మహోన్నత ఆశయంతో స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ఎందరికో చేయూత అందించిన మీ మానవత్వం ఎంతో మార్గదర్శకం. 6 పదుల వయసు దాటిన చెదరని మీ ఉరకలు వేసే ఉత్సాహం మాకెంతో స్ఫూర్తిదాయకం. 130 చలనచిత్రాలలో నటించి ప్రముఖ నటులు చంద్రమోహన్, కృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు ఇలా ఎందరో అగ్రశ్రేణి నటుల సరసన నటించిన మీ నటన జీవితం ఎంతో ప్రశంసనీయం, మరెంతో కమనీయం. అభినయం, అందం, వాచకం మీ సొంతం.
ప్రేక్షకులను మీ నటనతో మంత్రముగ్ధులను చేసిన వైనం మీకే సొంతం. జీవితంలో ఎన్నో విషాదాలు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొన్న మీ మనస్తత్వం మరెంతో మార్గదర్శకం. ఎంతో ఎత్తుకు ఎదిగినా వదగడమే లక్షణంగా మీ క్రమశిక్షణ, అంకితభావం, చిత్తశుద్ధితో సాగిస్తున్న మీ జీవనయానం మరింత సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కొనసాగాలని కోరుకుంటూ మా ఆలాపన సంస్థ నిర్వహిస్తున్న సంగీత విభావారి శుభవేళ ప్రముఖ సినీ నటులు నటశేఖర, పద్మభూషణ్, సూపర్ స్టార్ కీర్తిశేషులు ఘట్టమనేని కృష్ణ గారి స్మారక నటభారతి అవార్డును మీకు అందిస్తున్న శుభవేళ మీకు ఇవే మా అభినందన చందన మందార శుభాకాంక్షలు, శుభాశీస్సులు, శుభాభినందనలు. ఇప్పుడు రచయిత సయ్యద్ జానిపాష గారు, వాణిజ్య పనుల శాఖ గుంటూరు. ఆలాపన సంస్థకు ఇదెంతో గర్వకారణం. మరింతటి మహోన్నతమైనటువంటి అవార్డును వారికి ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నందుకు మేము కూడా చాలా సగౌరవంగా భావిస్తూ ఉన్నాం. ఆనుకూల్యలాభసిద్ధిరస్తు ఆదరస్వప్రదరసంధమా అనిత్యే జన్మవర్ణానాం గర్భమాదే యః పుమానో